మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసేదానికి ఒకే ఒక్కనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 ఏళ్ల పాటు ఇటు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను సాధించడమే కాకుండా 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏం వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి పూర్తిగా అధ్యయనం చేసి దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి 14 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడ కూడా ఉద్యమం జరగని విధంగా ఒక వినూతనంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు, ఇటు మిలియన్ మార్చ్ అయితేనేమి, సకల జన సమ్మె అయితేనేమి, అనేక ఉద్యమాలను మరి చేస్తూ 14 ఏళ్ల పాటు శ్రమించి మరి చివరికి తన ప్రాణాన్ని కూడా అడ్డం పెట్టుకొని తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25 ఏళ్ల టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను ఘనంగా వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కర్తుర్తిలో మరి ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య నాయకులతోని మరి అన్ని సంప్రదించి మరి నిర్ణయం తీసుకున్నది. ఈ రోజే మేము మరి దానికి కావాల్సినటువంటి పర్మిషన్ కూడా మరి పోలీసు వాళ్లకు మరి అందజేయడం జరిగింది. మరి ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చే మరి పరిస్థితి ఉన్నది. మా అంచనాలకు కూడా మించి పరిస్థితి ఆ తీరుగా ఉన్నది. సుమారు 2 లక్షల కుర్చీలు ఏర్పాటు చేసి సుమారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా వచ్చే విధంగా ఆస్కారం ఉన్నది. మరి ఒకవైపు తెలంగాణ సాధించడమే కాకుండా మరి 10 ఏళ్ల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి దేశమే తెలంగాణ వైపు చూసే విధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రగతి మరి పథకాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ 14 ఏళ్ల పాటు మరి ప్రజలందరూ కూడా విసిగి చెంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక వైఫల్యాలు మరి చేసి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చలేని స్థితిలో ఉంటే మరి అప్పుడు ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు ఉద్యమ పార్టీగా ప్రధానంగా మా ప్రజల పక్షాన మేము మా పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పరంగా మరి ప్రజలతో మమైకమై ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ఎప్పటికప్పుడు మా జిల్లా పార్టీ కార్యాలయాల్లో ప్రజలందరూ కూడా మరి చేరదీసి వారి ఆకాంక్ష మేరకు ప్రతిపక్ష పార్టీగా పోషించడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా వారి ఆదేశం అనుసారంగా మరి పార్టీ మీటింగ్ పెట్టేది రజతోత్సవ కార్యక్రమం 25 సంవత్సరాల మన పార్టీ మీటింగ్ చేసుకోవాలి. వెంటనే మంచి స్థలాలు చూడండి, అందరికి అనువుగా ఉండేది చూడండి అని చెప్పి ఆదేశం ఇవ్వగానే వెంటనే మరి ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మరి ఎల్కదుర్తి మండల సెంటర్ లోపల 250 మీటర్ లోపలనే మనకు మంచి స్థలం కూడా దొరకడం జరిగింది. దాని గురించి మా రైతులను మీకు కోరగానే వెంటనే మరి వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకొచ్చి ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అక్కడ రైతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ జిల్లాలో 25 సంవత్సరాల రజతోత్సవ ఉత్సాహం సభ వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ అయినటువంటి హన్మకొండ హెడ్ క్వార్టర్ ఒక చుట్టుపక్కల దేవన్నపేటలో స్థలం చూడడం, దాని పక్కనే ఉర్సుగుట్టలో అక్కడ కూడా కొన్ని స్థలాలు చూడడం జరిగింది.
దామెర దగ్గర ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పక్కన ఏరియాలో కూడా స్థలం చూడడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఎల్కతుర్తిలో కూడా స్థలం చూడడం జరిగింది. అన్ని స్థలాలలో అంతటా కూడా బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సభ కాబట్టి పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సభకు లక్షలాది మందిగా తరలి వస్తారు కాబట్టి అన్ని ప్లేస్లల్లో సౌకర్యం అన్ని దగ్గర ఎక్కడైతే ప్రజలకి టిఆర్ఎస్ అభిమానులకి నాయకులకి ఎవరికి కూడా ఎండాకాలం కాబట్టి ఏప్రిల్ 27 ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్లేస్ ఉండడానికి సౌకర్యం ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ప్లేస్లు పరిశీలన చేసిన తర్వాత అధ్యక్షులు గారు ఈ యొక్క ఎలకతుర్తి దగ్గర లాంటి ప్లేస్కి అది ఒక సర్కిల్గా ఇక్కడ నుంచి ఉమ్మడి జిల్లా వరంగల్ కానీ కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ అటు మెదక్ అటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ సెంటర్ పాయింట్గా అక్కడికి అందరికి కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రహదారులు 3 నేషనల్ హైవేలు కలుస్తున్నాయి కాబట్టి అక్కడ అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ కానీ మా బీఆర్ఎస్ అభిమానులకు కానీ అందరికి అందుబాటులో ఉంటుందని అక్కడ ఎల్కతుర్తి ప్రాంతంలో ఎల్కతుర్తి రెవెన్యూలో అక్కడ సభ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి హన్మకొండ జిల్లాకి ఎల్కతుర్తిలో సభ బీఆర్ఎస్ సభ ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడికి ఆ సభ ఏర్పాట్లతో పాటు అక్కడ వచ్చిన వాళ్ళకి దాదాపు 10 లక్షల ఒక బటర్ మిల్క్ ప్యాకెట్లు కానీ 10 లక్షల వాటర్ 500 ml వాటర్ బాటిల్ కానీ కావలసిన వాడికి వచ్చేవారికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇలాంటి ఇంతకుముందు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫస్ట్ ఎయిడ్తో పాటు అంబులెన్సులు కూడా ప్రతి నేషనల్ హైవేలో 2 అంబులెన్సులు తక్కువ లేకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సభ దాకా చేర్చడం వచ్చిన తర్వాత వాళ్ళని తిరిగి అదే విధంగా వాళ్ళ ఇళ్లకు జాగ్రత్తగా చేర్చేంత వరకు అన్ని చర్యలు వాలంటీర్లను పెట్టి అన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ పని మీద అన్ని విధాలమైన ఏర్పాట్లు ఈ సభ గురించి చేయడం జరుగుతుంది. మా ఈ ఉమ్మడి వరంగల్కి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం తెలంగాణ అవతలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ అభిమానులకు కానీ ప్రజలు కూడా లక్షలాదిగా తరలి వచ్చి వరంగల్ సభను భారీ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక విషయం పైన మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ సభ ఈ బహిరంగ సభ 25 సంవత్సరాలు తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పార్టీని ఆవిష్కరించిన తదనంతరము కరీంనగర్ సింహగర్జన సభ తర్వాత వరంగల్లో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జూలై మాసంలో పెట్టినటువంటి ఒక గొప్ప బహిరంగ సభ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి గులాబీ జెండా నాటి టిఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ ఈ సభను పెడుతున్న సందర్భంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఇది 3 నాళ్ళ ముచ్చట. ఈ పార్టీ 3 రోజులు ఉండే పార్టీ. రాజకీయ నాయకులారా ఈ పార్టీలోకి పోకండి, ఈ పార్టీ కొసెల్లదు, తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు ఆనాటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఈరోజు ఏ ఆశయంతో పుట్టిందో గులాబీ జెండా, తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. ఎవరు నమ్మలేదు ఆ రోజు. తెలంగాణ తెచ్చి చూపించినాం. వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినం. మరి 25 సంవత్సరాలు నిండినటువంటి ఈ రాజకీయ పార్టీ, ఈ గులాబీ జెండా వచ్చే 20 సంవత్సరాల వరకు ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి అంశాలని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ సభ 25 వసంతాలు నిండినటువంటి సందర్భంలో పెట్టేటువంటి ఈ సభ తదనంతరము ఈ సంవత్సరం చివరి మాసం డిసెంబర్ వరకు సభ్యత్వ కార్యక్రమము, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక చేసి మరి నవంబర్ మాసం వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన ఈ పార్టీ కార్యాచరణ చాలా ఉధృతంగా రానున్న రోజుల్లో ఉంటుంది.